తెలంగాణ ప్రదాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమరత్వాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నూడా చైర్మన్ సోదరుడు కేశవేన్ గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు అంకిరెడ్డి రాజిరెడ్డి గారు, నూతనంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి సోదరుడు విపుల్ గారు, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడు సేవాదర్ ఫిషర్మెన్ సోదరుడు కార్పొరేటర్ కుద్దూస్ భాయ్, అదేవిధంగా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ గారు, శరత్ గారు, బలరామన్న గారు, నర్సింగన్న గారు, అదేవిధంగా ఈసాబాయ్ మహిళా కాంగ్రెస్ సోదరిమణులు చాలామంది ఇంతమంది ఉన్నారు. ఇలా ఎట్లా మీరే ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలను, ఈ దేశంలో ఒక మంచి సంస్కృతిని పెంపొందించినటువంటి వ్యక్తులలో ఇప్పుడున్న రాజకీయాలలో సోనియా గాంధీ గారే ముందుంటారనే విషయంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఏవైనా నిజాయితీగా స్వీకరించి ఈ దేశంలో గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశ హితం కోసం వారి ఆలోచనలను వాళ్ళ చిత్తశుద్ధితో ఈ దేశం కోసం చేసినటువంటి సేవల విషయంలో సోనియా గాంధీ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా, యూపీఏ కన్వీనర్గా ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడటంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎన్ని జన్మలకైనా కృతజ్ఞత ప్రకటించాల్సింది ఎవరికైనా ఉన్నదంటే ఈ తెలంగాణ ప్రజలకు కేవలం సోనియా గాంధీ గారికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ కళను గుర్తించి ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆ తల్లికి తెలంగాణ ప్రజల తరఫున మరొక్కసారి ఆమెకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ దేవుని సందర్భంగా ప్రార్థిస్తున్నాం. 100 సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో ఉంచే విధంగా చూడాలని ఆమె ఆలోచనలు, ఆమె ఇచ్చే సలహాలు ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి దేశ హితం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఆమె ఆయురారోగ్యాలతో ఉంచాల్సిందిగా ఆ భగవంతుని మరొకసారి జిల్లా కాంగ్రెస్ పక్షాన, నగర కాంగ్రెస్ పక్షాన, ఈ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి ఆ భగవంతుని కోరు
दिसंबर को बड़ी धूमधाम से मनाया जा गया है, जिसमें हमारे अखिलती भाइयों की जानिब से निज़ामाबाद कांग्रेस भवन में केक कट किया गया है, जिसमें हमारे जिला कांग्रेस के सदर मानाला मोहन साहब, सिटी कांग्रेस के सदर केशव रेड्डी साहब और कारपोरेटर कुद्दूस साहब, सिटी माइनॉरिटी सेल के सदर हमारे इजाज साहब, ईसा साहब, आरिफ साहब, जाफर साहब और हमारे सरदार जी और माइनॉरिटी का और महिलाएं, हमारी पूरी तमाम महिलाएं जो सोनिया गांधी जी के आज यूम पैदाश तमाम महिलाएं आए हुए हैं। आज यूम पैदाश हुकूमत आकर हुआ है। सोनिया गांधी जी ने तेलंगाना में जब वादा किया था कि जब हुकूमत में आएंगे, कांग्रेस पार्टी तेलंगाना में हुकूमत में आएंगी, तो 6 गारंटी हमने वादा किया था, 6 गारंटी का, जिसमें सबसे पहले मोहतरमा सोनिया गांधी ने खवातीन के लिए, महिलाओं के लिए बस को फ्री किया गया, महिलाओं के लिए गैस सिलेंडर फ्री किया गया, महिलाओं के लिए 200 यूनिट का बिजली का बिल माफ किया गया और आने वाले दिनों में इंदिरा अम्मा के नाम से जो मकान महिलाओं के लिए मोहतरमा सोनिया गांधी जी अपने 9 दिसंबर को जो ऐलान किया उनके यूम पैदाश के दिन, सिर्फ और सिर्फ तेलंगाना की महिलाओं के लिए उन्होंने ऐलान किया। आज हम तमाम कांग्रेस के कायदी निज़ामाबाद के मोहतरम सोनिया गांधी जी का यूम पैदाश के मौके पर उनको जन्मदिन की मुबारकबाद देते हैं और हम रेवंत रेड्डी जी को और उनकी पूरी कैबिनेट को और पीसीसी महेश कुमार गौड़ साहब को और यहाँ के इंचार्ज हमारे अर्बन के मोहम्मद अली शब्बीर साहब को ये ज़्यादा से ज़्यादा गुजारिश करेंगे कि ज़्यादा से ज़्यादा निज़ामाबाद डिस्ट्रिक्ट को महिलाओं के लिए, जो मोहतरमा सोनिया गांधी जी ने कहा, महिलाओं के लिए डबल बेडरूम, महिलाओं के नाम पर उन्होंने प्लाट देकर 5 लाख का लोन मकान बनने के लिए जो सोनिया गांधी जी ने ऐलान किया, ज़्यादा से ज़्यादा निज़ामाबाद के महिलाओं के लिए सोनिया गांधी जी आने वाले फिर अपने जन्मदिन में ज़्यादा से ज़्यादा हमारे निज़ामाबाद को डेवलपमेंट करने के लिए रेवंत रेड्डी जी और मोहम्मद अली शब्बीर साहब और महेश कुमार गौड़ साहब इसके लिए आगे आएंगे। ये मैं आज हमारे मोहतरमा सोनिया गांधी जी की जानिब से इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया को भी उनकी जन्मदिन की मुबारकबाद देता हूँ। इलेक्ट्रॉनिक मीडिया को